హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి వాళ్ళ వ్లాగ్ ఏంటి అంటే, ఇవాళ మార్నింగ్ పుట్ట దగ్గరికి వెళ్లి పూజ చేసుకుని వచ్చానండి. నాగుల చవితి కదా. ఐ హోప్ మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకుని ఉంటారు. సో ఇదైతే మార్నింగ్ అనమాట. ఇప్పుడు మనకి సీజన్ కదా, పారిజాతాలు అండ్ నందివర్ధన పువ్వులు అయితే బోల్ దొరుకుతున్నాయి కదా. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, విడివిడిగా పూజ చేసే కంటే ఇలాగా గుత్తిలా చేసేసి దారం కట్టాను. స్టార్టింగ్ లో చూసారు కదా వీడియోలో. నాకు అది అంటే రెగ్యులర్ గా పూజ చేసే కంటే కొంచెం ఏమైనా వెరైటీ చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అండ్ పారిజాతాలు కూడాను డిఫరెంట్ స్టైల్లో 2-3 రకాలు అయితే దండలు చేశాను అనమాట. ఈ వెరైటీ ఆఫ్ దండలు అయితే లాస్ట్ బ్లాగ్ లో కూడా నేను షేర్ చేస్తాను. ఒకవేళ మీకు అలంకరణ ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఛానల్ కి విజిట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చుతున్నట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా విజిట్ చేస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే ఇంకా కట్ చేస్తే మార్నింగ్ పూజ అయిపోయింది. దీపావళికి పెట్టే లైట్లు ఇంకా తీయలేదు. నేనైతే ఇవి తులసం పూజ అయ్యేదాకా లైట్స్ అవి తీయకుండా ఉంచుతానండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా చీకటి కొంచెం వెలుతురు వస్తుండగా లైట్స్ అన్ని వెలిగించుకొని చక్కగా తులసం దగ్గర పూజ చేస్తే నాకు చాలా నచ్చుతుంది అనమాట. పాజిటివ్ గా అనిపిస్తుంది. అండ్ వింటర్ కూడా మనకి వచ్చేస్తుంది కాబట్టి వెలుతురు అంత వేరంగా రాదనమాట. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుందండి నాకైతే. ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడాను చక్కగా 2 పూట్ల తులసం చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటాను. అంటే నార్మల్ గా మార్నింగ్ పెడతాను, ఈవినింగ్ ఎప్పుడూను పెట్టను అనమాట. కానీ కార్తీక మాసంలో 2 పూట్ల పెడతాను. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. అసలు దివాళీ రోజు హడావుడి లైట్స్ పెట్టేసాం, కానీ ఎలా ఉంది ఏంటి 2 కళ్లతో సరిగ్గా చూడలేదన్నమాట. నేను మార్నింగ్ పూట పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక గడి నించొని చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చేసిన అలంకరణ మళ్ళీ చూసుకుంటుంటే. ఇంకాను కొంచెం వెలుతురు వస్తుంటే మరి కొంచెం పువ్వులు అయితే తీసుకురావడానికి వెళ్ళాను. తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పారిజాతం చెట్టు ఉంది. ఇప్పుడు సీజన్ కదా, బోల్డ్ అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. సో నేనేం చేస్తానంటే తీసుకొచ్చి ఈ పూటకు కొంచెం దండ అయితే గుచ్చుతాను. అండ్ నైట్ అంటే మార్నింగ్ కోసం కూడాను మరి కొంచెం గుచ్చుతాను అనమాట. కమింగ్ టు నైవేద్యం, చిమిలి చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఎంత ఈజీవో ఆ రెసిపీ కూడా అంత టేస్టీ, నాకు అంతకంటే ఇష్టం అనమాట. మీకు ఇష్టమా చిమిలి? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే ఏంటి లేదు, ఓన్లీ పచ్చి నువ్వులు అండ్ బెల్లం, ఈ రెండితోటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం దంచేస్తున్నాను నువ్వుల పప్పు, అందులో కొంచెం బెల్లం వేసానండి. చాలా తక్కువ వేసాను, ఎక్కువ బెల్లం వేస్తే తినడానికి ఇష్టపడరండి మా వాళ్ళు. సో కొంచెం కచ్చా పచ్చాగానే ఉంటుంది, మరి అంటే పౌడర్ లాగా అయిపోదు. సో దంచేసిన తర్వాత కొంచెం వడపప్పు. ఈ నైవేద్యం కూడాను మా ఇంట్లో ఏంటంటే నైవేద్యం కొంచెం తినేస్తారు, ఎక్కువ ఇష్టపడి తినరనమాట. చెప్పడానికి వెళ్తే చేసేసుకొని పారిసే బదులు ఎంత తింటారో అంతే చేసుకుంటే బెటర్ కదా. ఇంకా నెక్స్ట్ చేస్తున్నాను చలిమిడి. ఇదైతే నార్మల్ చలిమిడి, పాకం పెట్టేసి ఏం చేయట్లేదండి. కొంచెం బియ్యం పిండి, ఇలాచి, కొంచెం పంచదార అండ్ కొంచెం గీ వేసుకొని చిన్న ఉండల్లాగా చేశాను అనమాట. మనకి నాగుల చవితికి మెయిన్ నైవేద్యం ఏంటంటే చిమిలి కదా. కొంతమంది అంటే కోడిగుడ్లు కూడా వేస్తుంటారు. అండ్ నేనైతే కొబ్బరికాయ, అండ్ అత్తి కూడా చెప్పారు అక్కడ వెళ్లేసి కొబ్బరికాయ కొట్టక ఇంట్లో కొట్టేసి పట్టుకెళ్ళు అని చెప్పేసి, ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కట్ చేసి పట్టుకెళ్ళి అక్కడ నైవేద్యం చేయడానికి నీకు ఈజీగా అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అదే నేను ఫాలో అవుతున్నా. అంటే అత్తిగా అంటే మా ఆయన వాళ్ళ అక్క అనమాట. మేమైతే అత్తిగా అంటాము, కొంతమంది వదిన గారు అని చెప్పేసి కూడా అంటుంటారు కదా. సో ఇక్కడ కట్ చేస్తే రెడీ చేసుకుంటున్నాను దీపాలు. ఇవైతే కొత్తవే దీపావళికి కోసం తీసుకున్నాను. అండ్ అవి ఒకసారి నీటిలో నానబెట్టేసి తీసినవే. అయితే ఏంటంటే నెయ్యి కరిగించవచ్చు కదా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ పట్టుకెళ్లేసరికి కారిపోతుంది కదా. కాబట్టి కొంచెం ఇలా గట్టిగా ఉండేటట్టుగా ఉంటేనే నాకు ఈజీ అనమాట. సో అక్కడ పని అయిపోయింది వంటింట్లో. ఇంకా ఇక్కడ దేవుడి గుడి దగ్గర ఒకటండి, మనం ఏవైనా గుడికి వెళ్తున్నా అంటే మనం ఒక అరేంజ్మెంట్ ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళామంటే అక్కడికి వెళ్ళేసి మర్చిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇలాంటివన్నీ కాకుండా ఆర్డర్ వైజ్ గా నేను రెడీ చేసుకుంటాను అనమాట. ఇదేమైనా ఒక వింత అని చెప్పేసి అనేసుకోకండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పూజలు చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ నేను వెళ్ళి అక్కడ ఏం చేయాలి ఆ ప్రొసీజర్ లోని ఒక స్టెప్ వైజ్ గా నేను ఒక బొట్టలాగా అరేంజ్ చేస్తాను అనమాట, ప్లాస్టిక్ ది. అండ్ అందులో ఒక 2 పేపర్ ముక్కలు కూడా పరిచాను, కొంచెం చేయి తుడుచుకుందుకు పనికి వస్తుంది కదా. సో ఇంకా ఇదిగోండి కొంచెం మంచినీళ్ళు, నైవేద్యం, పువ్వులు, దీపాలు ఇవన్నీ కూడాను చక్కగా సర్దుకుంటున్నాను. అండ్ పాలైతే బొట్టలో పెట్టలేదు, పట్టుకెళ్ళినప్పుడు ఒలిగిపోతాయి కదండి. ఇంకా చేసిన నైవేద్యం అంతా కూడాను ఒక చిన్న గిన్నెలో పెట్టాను. అండ్ కొంచెం అరిటాకులు అయితే ఉండేనమాట. సో అవి కూడా మన అరిటాకు పరిచేసి దాని మీద నైవేద్యం కూడా పెట్టొచ్చు కదా. నార్మల్ గా దీపాలు కానీ నైవేద్యం కానీ అంటే ఓన్లీ నేల మీద పెట్టకూడదు అని చెప్పేసి అంటారు కదా. కాబట్టి అరిటాకులు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పట్టుకెళ్తున్నా.
అలాగే కొంచెం ముగ్గు పిండి కూడా పట్టుకెళ్తాను అనమాట పేపర్లోని. ఆ తర్వాత అగిపెట్టి మెయిన్ మనం తీసుకెళ్ళిపోయామంటే ఇంకొకరికి అడిగేసి దీపం పెట్టేసి అవన్నీ అయితే కొంచెం నాకు నచ్చదు. మనకి ఏది కావాలో అవన్నీ కూడా అరేంజ్ మొత్తానికి పట్టుకెళ్ళబోయే బాస్కెట్ అయితే శుభ్రంగా జ్ఞాపకం మీద అప్పటికి అమ్మను అమ్మాయి గుర్తు చేస్తూనే ఉన్నారులేండి. ఇంకా వచ్చేసాము ఇక్కడ పుట్ట దగ్గరికి. ఇదైతే మా ఇంటి దగ్గరే ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కడైతే పొట్టు ఉన్నదో ఆ ముందుకి కొంచెం నీళ్ళు చల్లేసి మంచిగా ముగ్గు వేస్తాను అనమాట. లైక్ ఎలాగంటే మనం పూజ చేసే ముందరి నుంచి ఏంటంటే స్టెప్స్ అయితే మనం ఫాలో అవుతామో అవన్నీ అనమాట. సో ఇక్కడ బోల్డ్ అని చీమలు కూడా ఉన్నాయండి. మనం పెట్టే నైవేద్యం కానీ ముగ్గు పిండి కానీ ఇవన్నీ కూడా చక్కగా చీమలతో సహా బోల్డ్ అన్ని ఇన్సెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ చక్కగా కడుపు నిండా తింటాయన్నమాట ఈరోజు. సో ఇంకా ఇదిగోండి దీపారాధన అయితే చేసేసాను. ఇంకాను కొంచెం పసుపు కుంకుమ కూడా ఎప్పుడూ పూజ చేసే అలవాటు నాకు. అంటే పొట్టులోని డైరెక్ట్ గా నీళ్లు కానీ పసుపు కుంకుమ నైవేద్యం ఇవన్నీ కూడా నేను పడేను. మేబీ అక్కడ అంటే పాములకి వాటికి ఒకళ్ళు ఉన్నాయంటే ఇబ్బంది అవుతుంది కదా, చుట్టుపక్కల కొంచెం పూజ చేయడానికి అలంకరణ చేశాను అంతే. ఇంకా కాయిన్స్ కూడా దక్షిణ కూడా నేను పెడతానమాట. సో ఇంకా నాగుల చవితి విషయానికి వస్తే అంటే మనం గూగుల్ సెర్చ్ చేసామంటే బోల్డ్ అని స్టోరీస్ అయితే వచ్చేస్తాయండి. నేను అవన్నీ కూడా 2-3 డేస్ ముందర నుంచి చదువుకుంటూ వస్తున్నాను. అండ్ నాకు మైండ్ లో ఉండేది ఒకటే, నేను ఇది చదివిందేనండి. అంటే నాకు పాము తలక మూవ్మెంట్ ఎంత స్పీడ్ గా ఉంటుంది కదా. సో ఏంటంటే టైం కి పోలుస్తారనమాట. ఆ స్పీడ్ టైం కూడా అంతే స్పీడ్ గా వెళుతుంది. అండ్ మంచి ఘడియలైనా చెడు ఘడియలైనా ఏది కూడా శాశ్వతంగా ఉండిపోవు. మనం ఒకటి పట్టుకుని అలా బాధపడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా అది ఉండదు. వెంటనే మంచి జరిగింది అని అంటే వెళ్ళిపోతుంది. అండ్ చెడు జరిగిందంటే అది ఉండిపోదు, వెంటనే మరొక మంచి అయితే వస్తుంది. సో ఇంకా క్రాకర్స్ బోల్డెంత మంది పేలే క్రాకర్స్ కూడా తీసుకొచ్చారండి. ఎవరెక్కడ పేల్చారంటే నాకు 2 రకాలుగా భయం. ఒకటి తుళ్ళు పడతా, నేను ఏదో ధ్యానంలో పూజ చేస్తుంటాను, అంత సౌండ్ వస్తే తుళ్ళు పడతానే అండి. అండ్ ఇంకోటి కూడా పాలు కూడా బోల్డ్ వేసి పొయ్యలేదండి. ఆ మాత్రం తీసుకొని మేము 5 మెంబర్స్ కదా కొంచెం అలాగా ఒక్కొక్కరి పేరు మీద పోసాను. సో దట్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏంటి రాకుండా ఉంటాయన్నమాట, హెల్దీగా ఉంటాము. సో ఇంకా ఇదిగోండి క్రాకర్స్ అయితే 2-3 కాకర పూతలా పట్టుకొని వెళ్ళాం అనమాట. సో అవైతే వెలిగించేసి అంటే పుట్టకి చాలా దూరంగానే పెట్టాం అనమాట. ఎక్కడైతే అంటే నాగదేవతకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇబ్బంది మా వల్ల ఏంటి జరగకూడదు అని చెప్పేసి ఇంకా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. సో సరేనండి, ఈ బ్లాగ్ ఇక్కడ ఆపేద్దామా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే. మరొక మంచి బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.